సార్ రాబోయే ఎన్నికల్లో మీ మద్దతు ఎవరికి ఉంటుంది? జగన్మోహన్ రెడ్డికా చంద్రబాబుకా? జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాం. ఎందుకుంటుంది సార్? చంద్రబాబు ఏమో అసలు జగనే రాడు, వైసీపీ ప్రభుత్వం రాదు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, జగన్ సర్వనాశనం చేసేసాడు, రాష్ట్రం పరిస్థితి అధోగతంగా ఉంది, పిల్లల జీవితం నాశనం అయిపోతా ఉంది అంటున్నాడు. మీ అభిప్రాయం చెప్పండి. కాదు, ఆయన చెప్తాడు ఎన్నెన్నో, ఆయనకు పదవి గురించి వ్యామోహం గురించి ఎన్నో చెప్తాడు. ఆ సైకో అంటాడు జగన్ని ఎన్నో. ఇప్పుడు ఆ సైకో అంటే ఇన్ని పథకాలు ఎందుకో ప్రజల ముందుకు వచ్చి అన్నీ చేయగలడు. నేను చెప్పేది ఒకటి విన్నపం. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే జెడ్పీసీసీకి మామూలుగా కార్పొరేట్ హై స్కూల్కి ఎంతో తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. అక్కడ పోతే తెలుస్తుంది. ఇప్పుడు బాగా చదువు, ఇంగ్లీష్ మీడియం ఎన్నెన్నో పథకాలు పెట్టి ప్రజలకి బాగా చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ నవరత్నాలు అంటున్నారు. అవ్వాతాతకి పింఛన్లు నిద్ర లేస్తేనే తలుపు కట్టి మరీ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు హామీలో నిలబడుకొని మున్సిపల్ ఆఫీస్ కాడ అవ్వాతాత నిలబడుకొని నీరసం అయిపోయి పడిపోయి వాటర్ లేకుండా ఎన్నో అనుభవించే రోజులు ఉన్నాయి. అప్పుల పైన మీ అభిప్రాయం సార్? అప్పులు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం అని అంటున్నారు. అప్పుల పైన మీ అభిప్రాయం? ఇప్పుడు అప్పులు అంటే అంటావా, ఇప్పుడు మనం విభజన జరిగిపోయింది. తెలంగాణ నుంచి మనం ఆంధ్రాకి వచ్చేసినాము, అప్పుల్లోనే ఉండింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో చంద్రబాబు కూడా అప్పులు చేశాయి కదా, పోలవరము ప్రాజెక్టులు అవన్నీ చేసినాడు. ఇప్పుడు కూడా ఈయన కూడా జగన్మోహన్ కూడా అప్పు చేసి ఆయనే సొంతంగా ఉపయోగించుకోలేదు, ప్రజలకే నవరత్నాలు అన్నీ అందిస్తున్నాడు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరే అర్థం చేసుకొని ప్రజలు నిర్ణయించుకొని ముందుకు పోతారు. జగన్మోహన్ రెడ్డి కుప్పానికి నీళ్ళు ఇచ్చిన విషయం పైన గత 40 సంవత్సరాలుగా కుప్పానికి నీళ్ళు అందేలేదు. అందరినీవా గాలేరు ద్వారా కుప్పానికి మొన్న నీళ్ళు అందించాడు జగన్మోహన్ రెడ్డి. దీనిపైన మీ అభిప్రాయం? 40 ఏళ్ల పాలనలో ఆయన 14 సంవత్సరాలు పరిపాలించి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నీళ్లు కూడా కుప్పానికి తన నియోజకవర్గానికి అందించలేనటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి అందించడంపై మీ అభిప్రాయం? అది గ్రేట్ కదా. అమౌంట్ అంటే అది గొప్ప అనుకోవాలి, మా సమాజం గొప్ప అనుకోవాలి. ఆయన వల్ల కనిపి మంచి చేస్తాడు కదా. అది జగన్మోహన్ ఇస్తా అంతే దాన్ని మెచ్చుకోవాలి మనం. ఇద్దరికి కూడా చేస్తాడు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.